Please subscribe and press bell icon for more videos. ట్రిగ్నోమెట్రీ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ 10th క్లాస్ వాళ్ళకు చూడండి. ఏమిచ్చాడు? సీకెంట్ స్క్వేర్ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ tan θ ప్లస్ cot θ అని చూపించమంటున్నాడు. చూడండి ఏమిచ్చాడు? సీకెంట్ స్క్వేర్ θ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ θ అంటే సీకెంట్ స్క్వేర్ అండ్ θ అంటే మనకు తెలుసు. సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఇజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి అప్పుడు ఏమైతే సీకెంట్ స్క్వేర్ θ కావాలి కాబట్టి 1 ప్లస్ tan స్క్వేర్ θ అలా ఆ విధంగానే cosecant స్క్వేర్ θ ప్లస్ మైనస్ cot స్క్వేర్ θ ఇజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది? cosecant స్క్వేర్ θ ఇజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ cot θ. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇది LHS. అప్పుడు ఏమవుతుంది? tan స్క్వేర్ θ ప్లస్ 1 ప్లస్ cot స్క్వేర్ θ ప్లస్ 1. దీని ఏమని రాయొచ్చు? tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ప్లస్ 2 ఇంటూ ఏం లేదు కాబట్టి 1 ఉంటే మనం ఏమి రాయొచ్చు? tan θ ఇంటూ cot θ వాల్యూ ఎంత? 1 కాబట్టి 2 ఇంటూ 1 ఉంది ఇక్కడ. అప్పుడు ఏమైతే అప్పుడు ఏమని రాయొచ్చు? tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ప్లస్ 2 ఇంటూ tan θ ఇంటూ cot θ. దీని ఏమని రాయొచ్చు? ఇది ఏ విధంగా ఉంది? లోపల a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ 2a ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ 2 ఇంటూ ab కాబట్టి ఇది ఏమవుతుంది? a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి దీని ఏమని రాయొచ్చు? tan θ హోల్ స్క్వేర్ ప్లస్ tan θ ప్లస్ cot θ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్ కాబట్టి tan θ ప్లస్ cot θ వచ్చిందా? RHS ఈ విధంగా. ఇది LHS ఈ విధంగా చేయాలి. Thanks for watching my videos. Subscribe my channel.